వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 17వ సంకీర్తన 6వ చరణం. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు, నాకు చెవి యొగ్గి నా మాట ఆలకించుము. మరొకసారి కీర్తనకారుడు చెప్తున్న ఈ ప్రార్థనకి దేవుడిస్తున్న జవాబును గురించి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, బిలీవ్, విశ్వసించుట. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన ప్రార్థనలో ఆలకిస్తున్నాడు అని సంపూర్ణంగా నమ్మి విశ్వసించి ప్రార్థన చేసే వరంగా ఉండాలి. ఉదాహరణకి, చీకటిలో ఉన్న తండ్రిని భయస్థుడిగా ఉన్న కుమారుడు కుమార్తెతో పిలిచినప్పుడు మా తండ్రి వింటున్నాడు, ఆయన మా కొరకు ఉన్నాడు అన్న ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో పిలిచినట్లుగా మనం కూడా దేవుడు పరలోకంలో ఉన్నాడు, మా ప్రార్థనలన్నింటినీ ఆలకిస్తాడు, ఖచ్చితంగా వాటికి జవాబు అనుగ్రహిస్తాడు అన్న కాంక్షతోనే, విశ్వాసంతోనే మనం ప్రార్థించే వారంగా ఉండాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ బోల్డ్నెస్, ధైర్యము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కీర్తనాకారుడు ప్రతిసారి ప్రార్థించిన ప్రతిసారి, మొరపెట్టిన ప్రతిసారి, నా ప్రార్థనకు, నా విన్నపాలకు చెవి ఎగ్గి ఆలకించుము అని చెప్తున్న ప్రతి సందర్భంలో ధైర్యంతో దేవుని సన్నిధిలోనికి రావటానికి అతనికి ధైర్యం ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించవచ్చు. ఉదాహరణకి, ఎస్తేరు రాజసింహాసనం ఎదుటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నా మనవి ఆలకించబడుతుంది అన్న నమ్మకంతోనే ఎస్తేరు రాజు ఎదుటికి రాబడింది. మనం కూడా దేవుని ఎదుటికి ధైర్యంతో రావాలి అనంటే, యేసుక్రీస్తు అనే మధ్యవర్తి ఉన్నాడు అన్న ధైర్యంతో ఆ కృపా సింహాసనాన్ని మనము సమీపించడానికి అవకాశం ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ బర్డన్, భారము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నిజాయితీగా మన భారాలన్నింటినీ, మనకున్న చింతలన్నింటినీ, మన విన్నపాలన్నింటినీ దేవుని ఎదుటకు ఖచ్చితంగా తీసుకొని రావచ్చు. దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. యథార్థంగా ప్రార్థన చేయటానికి మన పైన ఏ బరువులైతే ఉంటున్నాయో ఆ బరువులన్నింటినీ కూడా దేవుని ఎదుటికి అప్రోచ్ అవ్వటానికి, దేవుని ఎదుటికి ఆ విన్నపాలన్నింటినీ తీసుకురావటానికి, ఆ భారమంతటిని ప్రభు మీద వేయటానికి అవకాశం ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చివరగా, ఇట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్, ఆశీర్వాదము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని ఎదుట మనం చేసిన విజ్ఞాపనలన్నింటినీ, ప్రార్థనలన్నింటినీ దేవుడు ఆలకించి వాటికి సమాధానాన్ని అనుగ్రహించేవాడు. ప్రార్థించటం, ప్రార్థనకి సమాధానం ఇవ్వటం అంతటితోనే ఆగిపోవట్లేదు. మనం చేసే ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు ప్రతిస్పందిస్తున్నాడు, దానిని బట్టి దేవుడు మనల్ని దీవించగలడు అన్న సత్యాన్ని కూడా మనము ధృవీకరించుకోవాలి. చాలా సందర్భాల్లో కేవలం సమాధానం చెప్పటం అది ముగింపు కాదు. ఆయన సమాధానంతో పాటు మనకు కావలసిన వాటిలన్నింటినీ, ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, మరొకసారి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీ సింహాసనం ఎదుటకు ధైర్యంతో రావటానికి, మాకున్న చింతలన్నింటినీ నీ ఎదుట యథార్థంగా ప్రస్తావించడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.